బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నమ్మిండ్రు. ఎందుకంటే ఆడ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కన్ను రెప్ప కొట్టకుండా చెప్తున్నారు అయిపోయిందన్నా కొత్త అయిపోయింది. అండ్ అక్కడ మా ఎంపీలను ఇక్కడ ఉంచింది ఇక్కడ. అండ్ వాళ్ళు చర్చలు జరుగుతుంది, టర్మ్స్ ఆఫ్ అలయన్స్, టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఎవ్వరు బీజేపీ వాళ్ళని కలుస్తలేరు. బీజేపీ నాయకులు అందరూ మేమే కలవకుంటారు, అందరు చాలా బిజీ ఉన్నారు ఈ నేషనల్ కన్వెన్షన్ తోటి. అయినా వాళ్ళ దుష్ప్రచారం కొరకు కొంచెం నమ్మిస్తేందుకు వాళ్ళ ఎంపీలను కొంతమంది ఇక్కడ ఉంచిండ్రు ఢిల్లీలో. అది ఏమీ జరుగుతలేదు, జరగదు కూడా. అంటే ఎందుకు సార్ అసలు ఎందుకు ఈ కొత్త రకమైనటువంటి ఎత్తుగడకు? అంటే రాజకీయాల్లో అనేక ఎత్తులు వేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో అవి పారుతుంటాయి, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాయి. ఈ టైంలో ఈ రకమైనటువంటి ఎత్తుగడకు ఎందుకు తెరలేపారు అంటే ఏం చెప్తారు అసలుకి? అంటే బీజేపీని ఎదుర్కోలేక, లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ప్రభుత్వం ప్రస్తుత విచారణలు లేదా వెళ్తున్నటువంటి ధోరణితో ఇబ్బంది కలుగుతుందనా ఎందుకు అనుకోవచ్చు? మీరు చూడండి, మీరే అంటున్నారు కదా, ఇప్పుడేమైనా మీరు జర్నలిస్ట్, ఎంతో ఇన్ఫర్మేషన్ ఎన్నో చోట్ల నుంచి వస్తుంది మీకు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు జర్నలిస్ట్ ఎవరికి వచ్చినా ఓన్లీ టిఆర్ఎస్ సైడ్ నుంచి వస్తుంది, బీజేపీ సైడ్ నుంచి ఎక్కడ వస్తలేదు. అవును, లీక్స్. సో లీక్స్ అన్ని అది కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్టీ అధ్యక్షులుగా వారు దీనిపైన రియాక్ట్ అయ్యారు. అట్లనే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు, పొత్తులే ఉండవు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారని చెప్పి. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు చిట్ చాట్ చేస్తూ ఎస్ మాకు అయిపోయింది, మా కొడుక్కి మల్కాజీ గారు కూడా ఓకే అయిపోయింది అని ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నాయకులు. సో అలాంటప్పుడు ఆలోచిస్తారు కదా, చర్చ జరుగుతుంది దీని గురించి, ఏదో జరుగుతుందేమో, ఏమీ లేకపోతే ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అవును, అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ కొరకు వాళ్ళు రక్షించుకుంటేందుకు రక్షించుకుంటేందుకు అట్లా దుష్ప్రచారం చేస్తుండ్రు. కానీ బీజేపీకి కాంగ్రెస్ కి ఇద్దరికి తెలుసు ఇది అంటురాని పార్టీ. ఎందుకంటే మొత్తం తెలంగాణ కాళేశ్వరం అంటే ఒక గొప్పది అనుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తం తెలంగాణకి అర్థమైంది కాళేశ్వరం అయినంతో. అంతకు ముందే వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసి నమ్మించి మోసపోయి ఉన్న తెలంగాణ వాళ్ళు ఈయన అంటురాని పార్టీ చేసిండ్రు. వాళ్లకు 39 వచ్చే ఆశ్చర్యం, ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల వచ్చింది 39. అయితే డెఫినెట్లీ బీజేపీ తరఫు నుంచి వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. ఇక్కడికి కొంతమంది ఎంపీలు ఇక్కడ ఉంచి వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండ్రు. ఎందుకంటే మందలు ఇటు అటు పోకుండా ఆపుతందుకు అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరున్నారు చెప్పండి? ఒక్క ఎంపీ క్యాండిడేట్ దొరకలేరు. ఉన్న ఎంపీలు మేము నిలవడం అని వెళ్ళిపోతుండ్రు. కొంతమంది కాంగ్రెస్ దిక్కు చూస్తుండ్రు, కొంతమంది బీజేపీ దిక్కు చూస్తుండ్రు. అయితే ఎక్కువ ఎంపీ క్యాండిడేట్ లేరు. అవునవును, కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది ఓడిపోయినటువంటి నాయకులు అలాంటి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారంట. ఈసారికి అసెంబ్లీ సీటు కూడా వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డారు కొంతమంది. వాళ్ళు అసలు మాకు ఈసారి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో భావించినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆహ్వానాలు అందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆ పార్టీలో. మొన్నటి వరకు చెప్పింది ఏంటంటే